Recording in progress. Today, next chapter, we are going to deal fifth chapter, inductors. Inductors. So in previous classes, we discussed about the active components and passive components. Active components and passive components. The active components are uh, voltage and current. The passive components are resistors, inductors, and capacitors. So already you know about the about resistors, voltage, current, and capacitors. So about inductors, we are discussed in induction class. Also, you have some idea about inductors. ఇండక్టర్స్ గురించి మీకు కొంచెం ఐడియా ఉంది. బట్ ఏంటంటే మనకు నార్మల్గా కాయిల్స్లో తీసుకున్నప్పుడు ఎట్లా అనేది 8th చాప్టర్ మనం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇండక్టర్స్, ఓన్లీ ఇండక్టర్. సో దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ సబ్జెక్ట్. చాలా చాలా చిన్న టాపిక్, ఓన్లీ 8 టాపిక్స్ ఉంటాయి, చాలా చిన్నది. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ వి గో ఫర్ ఇంట్రొడక్షన్. సో యాక్చువల్లీ వాట్ ఈజ్ inductors? So normally already you know about the passive elements and active elements. The passive elements are normally energy stored. Energy stored means the energy will be stored in capacitors and inductors. The resistor is, it opposes the flow of electrons. So the active electronic components of current and voltage. సో దీంట్లో వచ్చేసి మనకి మెయిన్గా ఏంటంటే ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ ఇండక్టర్స్. ద ఇండక్టర్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాయిల్ ఆర్ రియాక్టర్. మనము ఇంతకుముందు ఇండక్షన్లో చూసాం కదన్నా, కాయిల్ కానీ ఒక కాయిల్ టర్న్ పెడతాం, టర్న్స్ ఉంటాయి కదా, అది మనం కాయిల్, మ్యాగ్నెటిక్ కాయిల్. సో దాంట్లో వచ్చేసి మనం కాయిల్ అన్నా ఇండక్టర్ అన్నా రియాక్టర్ అన్నా సేమ్. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్గా ఒక లూప్, అంటే వైర్ని మనం ఒక స్టిక్ కానీ దీనికన్నా చుట్టేసి మనం స్టిక్ తీసేసామనుకున్న స్ప్రింకిల్ ఉంటుంది కదా, అది ఒక వైర్ లూప్ ఆర్ దాన్ని కాయిల్ అంటాం మనం. ద ఇండక్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్. సో మనకి ఇండక్టెన్స్ అనేది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ కాయిల్స్. అంటే ఎన్ని చుట్లు ఉంటుంది అనేది మనం. సో ఇంతకుముందు మన ఇండక్టెన్స్లో చూసాం కదా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ అని. నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే మనకి ఎంత ఎంత చుట్టిందాం అనేది. ఓకే, నెంబర్ ఆఫ్ కాయిల్స్. సో ద ఇండక్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్, అంటే ఎన్ని టర్న్స్ ఉంటే అది మనకి ఇండక్టెన్స్ కాయిల్స్. సో హియర్ ఇండక్టెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద రేడియస్ ఆఫ్ ద కాయిల్. సో అంటే ఏంటంటే మనం టర్న్స్ చుడతాం కదా అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టిక్కి మనం వైర్ చుట్టేసి మనం స్టిక్ని తీసేస్తాం అనుకో, అవి టర్న్స్ ఉంటాయి. సో ఆ టర్న్స్ ఏంటంటే ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ రేడియస్ అంటే ఎక్కువ డయామీటర్ ఉన్న స్టిక్ చుట్టామనుకోండి, ఎక్కువ డయామీటర్ కానీ రేడియస్ కానీ ఉంటుంది. సో ద కాయిల్ విల్ బి డిపెండ్స్ ఆన్ రేడియస్ ఆల్సో. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లోస్ త్రూ దిస్ కాయిల్. సో నార్మల్గా ఏంటంటే ద ఇండక్టెన్స్ విల్ బి, ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్, అంటే కరెంట్ ఫ్లో అయినప్పుడు చేంజ్ ఉంటుందన్న, ఆ చేంజ్ని మనకి ఇట్ విల్ బి అపోజ్ ద ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ ఇది మనకి అపోజ్ చేస్తుంది కరెంట్ చేంజ్ని. సో ఇక్కడ వచ్చేసి మనకి ద ఇండక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బికాస్ దే ఆర్ ఏబుల్ టు రెసిస్ట్ ఆర్ అపోజ్ చేంజెస్ ఆఫ్ ద కరెంట్. నార్మల్గా ఏంటి అంటే రెసిస్టెన్స్ అనేది ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మనం డీసీలో యూజ్ చేస్తాం మెయిన్గా. సో ఇండక్టర్ అనేది ఏంటంటే నార్మల్గా ఇట్ అపోజెస్ ద చేంజ్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. కరెంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఇట్ విల్ బి అపోజెస్. సో ఇక్కడ వచ్చేసి ద కీ పారామీటర్ ఫర్ ఎనీ ఇండక్టర్ ఈజ్ ఇండక్టెన్స్. నార్మల్గా ఏంటంటే మనం ఇండక్టెన్స్. ఇండక్టర్ అంటే ఇట్ ఈజ్ ఎ డివైస్, అండ్ ఇండక్టెన్స్ అంటే దాంట్లో ఉన్న కెపాసిటీ. సో ఇండక్టెన్స్ని ఏం చేస్తామన్నా మనం నార్మల్గా
హెన్రీలో మెజర్ చేస్తాం. ఎస్ఐ యూనిట్స్ హెన్రీ. రెసిస్టెన్స్కి వచ్చేసి ఓమ్స్లో మెజర్ చేస్తాం. వోల్టేజ్ కరెంట్ని వచ్చేసి వోల్ట్ అండ్ యాంపియర్స్లో మెజర్ చేస్తాం. ఇండక్టెన్స్ని హెన్రీలో మెజర్ చేస్తున్నాను. జస్ట్ హ్యావ్ టు రిమెంబర్, ఇండక్టెన్స్ని హెన్రీలో మెజర్ చేస్తాం. కెపాసిటెన్స్ వచ్చి ఫారెడ్లో మెజర్ చేస్తాం. ఫారెడ్స్. సో ఇవి వచ్చేసి నార్మల్గా వాటి యూనిట్స్. సో నార్మల్గా ఇండక్టర్స్ ఆర్ యూజ్డ్ విత్ కెపాసిటర్ ఇన్ వేరియస్ వైర్లెస్ కమ్యూనికేషన్స్. సో నార్మల్గా ఏంటంటే మనకి ఆర్ఎల్సి రెసిస్టెన్స్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్స్ నార్మల్గా మనం అన్ని కమ్యూనికేషన్ అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కానీ మనం నార్మల్గా సర్క్యూట్ బోర్డ్స్ కానీ పీసీబీలో కానీ ప్రతి ఒక్క దగ్గర మనం ఇండక్టర్స్, కెపాసిటర్స్, రెసిస్టర్స్ యూజ్ చేస్తాం మనం. సో ఇండక్టర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ విత్ ద కెపాసిటర్ కెన్ ప్రొవైడ్. సో నార్మల్గా ఏంటంటే మనం అంటే డిపెండ్స్ ఆన్ సర్క్యూట్ డయాగ్రామ్ వీ కెన్ కనెక్ట్ ద సిరీస్ యాజ్ వెల్ యాజ్ ప్యారలల్. కెపాసిటర్కి సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ ఇట్లైనా కనెక్ట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ నీడ్ నానా. సో లార్జ్ ఇండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పవర్ సప్లైస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఇంక్లూడింగ్ కంప్యూటర్స్ అండ్ పెరిఫెరల్స్. సో నార్మల్గా ఏంటంటే మనం కంప్యూటర్స్లో కాకుండా మిగిలిన ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్లో అయినా మనం నార్మల్గా రెసిస్టర్స్, ఇండక్టర్స్ అండ్ కెపాసిటర్స్ యూజ్ చేస్తాం. సో నార్మల్గా మనకు వచ్చేసి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండక్టర్స్. సో క్లాసిఫికేషన్ అంటే కొన్ని వీ హ్యావ్ ద సమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండక్టర్స్. సో ఇక్కడ ఇండక్టర్స్ ఏంటంటే ద ఇండక్టర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ యూజెస్. నార్మల్గా ఏంటంటే మనకి డిఫరెంట్ సైజులో ఉంటేనే డిఫరెంట్ అంటే ఒక్కొక్క ఇండక్టర్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. అంటే వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే నార్మల్గా ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం అంటే ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామని దానిపైన డిపెండ్ అవుతుంది మనం. సో మనకి ఈ ఇండక్టర్స్ ఆల్సో వేరియబుల్ అండ్ ఫిక్స్డ్. మనకి రెసిస్టర్స్ ఎలాగ ఉన్నాయో రెసిస్టర్స్, కెపాసిటర్స్ ఏంటినైనా వేరియబుల్ కెపాసిటర్స్ ఉంటాయి, వేరియబుల్ రెసిస్టర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ రెసిస్టర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ కెపాసిటర్స్ ఉంటాయి కదా. సేమ్ యాజ్ ఇండక్టర్స్ కూడా ఫిక్స్డ్ ఇండక్టర్స్ అండ్ వేరియబుల్ ఇండక్టర్స్, 2 టైప్స్ ఇండక్టర్స్. అంటే ఆర్ఎల్సి కూడా 3 కూడా మనకి వేరియబుల్ ఉంటాయి, ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి 3 కూడా. సేమ్ యాజ్ ఇండక్టర్స్ కూడా వేరియబుల్ అండ్ ఫిక్స్డ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ద కోర్ ఆఫ్ ఇండక్టర్స్ నార్మల్గా నార్మల్గా కోర్ అనేది ఇంపార్టెంట్. కోర్ అంటే ఏంటి అంటే ఒక మన కండక్టింగ్ మెటీరియల్ని తీసుకొని టర్న్స్ చుడతాం కదా, దాన్ని టర్న్స్ అంటే ఇట్లా చుడతాం దీన్ని మనం ఇండక్టర్ అంటాం. అంటే ఇట్లా వైర్ని మనం ఇట్లా టర్న్ చేస్తాం, దీన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటాం. సో దీన్ని కోర్ అంటాం అనమాట, దీన్ని కోర్. సో కోర్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండక్టర్. కోర్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ వచ్చేసి మనకు దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్ అకార్డింగ్ టు ద కోర్ మెటీరియల్ బేస్ చేసుకొని మనకి 10 టైప్స్ ఉన్నాయన్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిర్ కోర్ ఇండక్టర్, ఐరన్ కోర్ ఇండక్టర్, ఫెరైట్ కోర్ ఇండక్టర్, ఐరన్ పౌడర్ ఇండక్టర్, laminated core inductor, robin based inductor, toroid inductor, multi-layer ceramic inductors, film inductors and variable inductors. So ఇవన్నీ వచ్చేసి మనకి we have the 10 types of inductors, but మనం అంటే డిపెండ్స్ ఆన్ ఇట్ వీ కెన్ యూజ్. అన్నీ మనం యూజ్ చేయలేము, మనకి ఏంటంటే డిపెండ్స్ ఆన్. అంటే ఇప్పుడు మనకి డిప్లొమా లెవెల్లో, ఇంజనీరింగ్ లెవెల్ అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్ యూజ్ చేస్తాం, బట్ అన్నీ మనం బేస్డ్ ఆన్ నీడ్ వీ కెన్ యూజ్. సో దీంట్లో వచ్చేసి ఇది మీరు గుర్తుపెట్టుకుంటున్నాను. ఒకసారి అడిగితే వాళ్ళు 1 మార్క్ క్వశ్చన్స్ అడగొచ్చు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్ అకార్డింగ్ టు కోర్ మెటీరియల్ అంటే 1 మార్క్ ఇస్తే 2-3 రాయండి. జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద దీస్ క్లాసిఫికేషన్స్ అండ్ ఆల్సో సింబల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్. ఈ సింబల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. నేను ఐ ఆల్రెడీ సెండ్ పీడిఎఫ్ టు వాట్సాప్ గ్రూప్, పీడిఎఫ్లో పెట్టాను. సో ఇవేంటంటే మీకు 1 మార్క్కి 2 అడుగుతానన్న కంపల్సరీ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవేంటంటే డ్రా చేసుకొని చూసుకున్నాను, డ్రా చేసి ప్రాక్టీస్ చేయండి. ఇది వచ్చేసి మీకు 1 మార్క్ క్వశ్చన్లో 2నో 3లో డ్రా చేయమంటారు. 2 అయితే కంపల్సరీ డ్రా చేయమంటారు, ప్రతి క్వశ్చన్లో రిపీట్ అయిందన్న. సో ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ ఎయిర్ కోర్ ఇండక్టర్. ఫిక్స్డ్ ఎయిర్ కోర్ అంటే నార్మల్గా మనకి ఈ ఇండక్టర్కి వచ్చేసి ఫిక్స్డ్ వాల్యూ ఎంతో అంత ఫిక్స్డ్ వాల్యూ అంటే నార్మల్గా
5 హెన్రీ కానీ 6 హెన్రీ కానీ అట్లా ఎంతైనా ఉండొచ్చు. ఫిక్స్డ్ ఎయిర్ కోడ్ మనకి ఇక్కడ ఏం లేదు కనుక వేరే ఎయిర్ కోడ్ అంటాం. అది ఇది వచ్చేసి ఫిక్స్డ్ ఐరన్ డస్ట్ కోడ్ ఇండక్టర్. ఇక్కడ 2 డాష్ లైన్స్ ఉన్నాయి కానీ ఆ డాష్ లైన్స్ ఉంటే ఏంటంటే ఐరన్ డస్ట్ కోడ్. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి నార్మల్గా ఏంటి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 2 డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా అది వచ్చేసి ఏంటంటే ఐరన్ డస్ట్ కోడ్ ఇండక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫిక్స్డ్ ఫెర్రైట్ కోడ్ ఇండక్టర్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్, ఇట్లా ఉన్నా ఏదన్నా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి 2 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఫిక్స్డ్ ఐరన్ కోడ్ ఇండక్టర్. సో ఇక్కడ డస్ట్ అంటేనేమో డాటర్ లైన్స్ ఉన్నాయి, నార్మల్గా ఐరన్ కోడ్ అంటేనేమో ఫిక్స్డ్ అంటే స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. అట్లా గుర్తుపెట్టుకోండి మీరు అది. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్యాప్ ఎయిర్ కోడ్ ఇండక్టర్. సో ట్యాప్ అనేది మనకి కింద ఒకటి ఉంది కదా, ఒక ట్యాప్ ఉంది కదా, ఇట్లా 1 2 3 ఇంకా 3 ట్యాప్స్ కూడా పెట్టుకోవచ్చు. వీటికి ఏంటంటే ఇట్లా లింక్స్ ఉంటే ట్యాప్స్ అంటాం అనమాట. ట్యాప్ అంటే ఇప్పుడు ఈ ట్యాప్ కనెక్ట్ చేసామనుకో ఓన్లీ ఇది మాత్రమే కన్సిడర్ అవుతుంది. అట్లా వచ్చేసి ఇది వచ్చేసి ట్యాప్ ఎయిర్ కోడ్ ఇండక్టర్. ఇది వచ్చేసి రోల్డ్ కోస్టర్ వేరియబుల్ ఇండక్టర్. సో ఇక్కడ వచ్చేసి మనకి యారో మార్క్ ఉంది. నెక్స్ట్ ఎప్పుడు కానీ ఈ యారో మార్క్ ఉంటే వేరియబుల్ రెసిస్టర్ కానీ వేరియబుల్ కెపాసిటర్ కానీ ఇట్లా ఉంది అని అంటే మనకి దిస్ ఇస్ ద వేరియబుల్ వాల్యూ అని అంటే మనం దాన్ని 0 నుంచి సమ్ వాల్యూ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వేరియబుల్ ఇండక్టర్. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ వేరియబుల్ ఉంది ప్లస్ డస్ట్ టోటల్ లైన్స్ ఉందంటే వేరియబుల్ ఐరన్ డస్ట్ కోడ్ ఇండక్టర్. సో ఈ పైన దానికి దీనికి 2 సేమ్, బట్ ఏంటంటే ఇక్కడ ఇది వేరియబుల్. మీరు ఈ సింబల్స్ గుర్తుపెట్టుకున్నానా మీకు 1 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ 2 అడుగుతారు. ఇది వచ్చేసి వేరియబుల్ ఫెర్రైట్ కోడ్ ఇండక్టర్. సేమ్ అదే ఇక్కడ వచ్చేసి ఏంటంటే వేరియబుల్ పెట్టాడు, పైన వాటికి ఇట్లా యారో మార్క్ పెట్టేస్తే ఇది ద వేరియబుల్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ లేదు, స్ట్రెయిట్ లైన్ ఉంది. సో ఇది ప్రీసెట్ ఎయిర్ కోడ్ ఇండక్టర్. ప్రీసెట్ అంటే మనం ముందే సెట్ చేసుకొని పెట్టుకున్న ఇండక్టర్. ఇది కూడా ప్రీసెట్ డస్ట్. సో మనకి డాటర్ లైన్స్ ఉన్నది అని అంటే డస్ట్ అన్నమాట, అంటే ఐరన్ డస్ట్ డాటర్ లైన్స్ ఉంటాయి. సో ఈ సింబల్ ఉంది అంటే ప్రీసెట్ అంటే ఆల్రెడీ సెట్ చేసుకున్న వాల్యూస్. ఇట్లా యారో మార్క్ ఉంటే మాత్రం ఇట్ ఈస్ ద వేరియబుల్ వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి ప్రీసెట్ ఫెర్రైట్ కోడ్ ఇండక్టర్. ఇది ఆల్మోస్ట్ సేమ్, మనకి ఇది అన్నీ సేమ్ నాన్న. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ డాటర్ లైన్స్ ఉంటేనేమో ఐరన్ డస్ట్, ఈ సింబల్ ఉంటేనేమో మనకి ప్రీసెట్ వాల్యూస్, అండ్ ఇది వచ్చేసి ప్రీసెట్ ఐరన్ కోడ్ ఇండక్టర్. సో ఇది వచ్చేసి ఆల్టర్నేటివ్ సింబల్ ఫర్ అండ్ ఎయిర్ కోడ్ ఇండక్టర్. ఇది వచ్చేసి మనకి ఆల్టర్నేటివ్ సింబల్ అన్నమాట దేనికి, ఫర్ ఎయిర్ కోడ్ ఇండక్టర్. సో ఇది వచ్చేసి ఫర్ రిలే వాల్యూ, అండ్ ఇట్లా 4 ఇటు ఒకటి ఇక్కడ ఉంటే మనకి గోనియోమీటర్. ఇది సింబల్స్. సో ఈ సింబల్స్ అన్నీ ఏంటంటే జస్ట్ మనకి సింబల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్. మీకు ఏంటంటే 1 మార్క్కి ఎనీ 2 ఇస్తారన్న డ్రా చేయమని చెప్పేసి, అందుకని మీరు పెన్ పేపర్ తీసుకొని ఇది ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ క్వశ్చన్ అన్న 1 మార్క్కి. నెక్స్ట్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఇండక్టర్స్. సో స్పెసిఫికేషన్ ఆఫ్ ఇండక్టర్స్ మీన్స్ నార్మల్గా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెషిన్ కానీ మనం ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకున్నప్పుడు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. స్పెసిఫికేషన్స్ అంటే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అంటే ఇది ఇంత ఉండాలని. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అన్నా అక్కడ ఒక మనకి నేమ్ ప్లేట్ ఉంటుంది. ఆ నేమ్ ప్లేట్ ఏంటంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అంటే దాని ఏం టైపు ఎట్లా ఉంది ఏంటి అని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఇండక్టర్స్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే నేను ఆ స్పెసిఫికేషన్స్ ఇండక్టెన్స్ టైప్, అంటే నార్మల్గా ఇండక్టర్ ఉన్నదనుకోండి దాని మీద ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది. ఆ నేమ్ ప్లేట్ మీద ఫస్ట్ ఏముంటుందంటే ఇండక్టెన్స్ టైప్, అది ఫిక్స్డ్ వాల్యూ వేరియబుల్ వాల్యూ అని. నెక్స్ట్ టైప్ ఆఫ్ కోర్ అంటే ఏ మెటీరియల్ యూజ్ చేస్తామనేది టైప్ ఆఫ్ కోర్. నెక్స్ట్ కోర్ మెటీరియల్ అంటే స్పెషల్గా ఏ మెటీరియల్ యూజ్ చేస్తాము అనేది. నెక్స్ట్ ఇండక్టెన్స్, దానికి ఎంత ఇండక్టెన్స్ ఉంది అనేది. నెక్స్ట్ డీసీ రెసిస్టెన్స్, దానికి డీసీ రెసిస్టెన్స్ ఎంత ఉంది అనేది.
నెక్స్ట్ సాచురేషన్ కరెంట్. ఈ సాచురేషన్ కరెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం కరెంట్. ఎక్కడైతే పీక్ వరకు వెళ్తుందో దట్ ఈస్ ద సాచురేషన్ కరెంట్. అండ్ ఇంక్రిమెంటల్ కరెంట్ అంటే ఎంతవరకు ఇంక్రిమెంట్ చేస్తామనేది ఇంక్రిమెంటల్ కరెంట్, అంటే ఎంతవరకు మ్యాక్సిమం అని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ రేటెడ్ కరెంట్. సో రేటెడ్ కరెంట్ అంటే ఓకే. సో రేటెడ్ కరెంట్ అంటే దాని నార్మల్గా ఎంత వరకు యూజ్ అంటే ఎంతవరకు ఆ ఇండక్టర్ వర్కౌట్ అవుతుందండి ఒక పర్టికులర్ రేట్ ఆఫ్ కరెంట్ అనమాట. అంటే 6 amps 10 amps అనేది ఒక రేట్. నెక్స్ట్ క్వాలిటీ ఫ్యాక్టర్, క్యూ ఫ్యాక్టర్ అంటున్నా. ఈ క్యూ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో యూజ్ అవుతుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ అని ఉంటుంది. అది నార్మల్గా ఏంటంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జే ఫ్యాక్టర్లో ఉంటుంది. అది మీకు అంటే డెప్త్గా తెలీదు, బట్ జస్ట్ యూ హ్యావ్ రిమెంబర్ ఈ ద స్పెసిఫికేషన్ ఫ్యాక్టర్లో క్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది నాన్న. కోర్ పర్మియబిలిటీ, మీకు పర్మిటివిటీ తెలుసు కదా నాన్న. మనము పర్మియబిలిటీ అంటే మన ఇండక్టర్లో యూజ్ చేస్తాం, పర్మిటివిటీ అంటే కెపాసిటెన్స్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి కోర్ పర్మియబిలిటీ అంటే దాని మీడియం ఏంటి, మీ ఆర్ అబ్జల్యూట్ పర్మియబిలిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ ఉంది కదా, దానికి రిలేటెడ్ అంటే ఏం పర్మియబిలిటీ ఏ మీడియం అనేది. నెక్స్ట్ వైండింగ్ సెల్ఫ్ కెపాసిటెన్స్. సో దానికి అంటే వైండింగ్కి దాని సెల్ఫ్ కెపాసిటెన్స్ అంటే ఇక్కడ ఈ కెపాసిటీ అని కాదు మనం, దానికి సెల్ఫ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేసి, వైండింగ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేసి. నెక్స్ట్ సెల్ఫ్ రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటే మనం ఏసీ సర్క్యూట్లో యూజ్ చేస్తాం కానీ W0 అంటాం దాన్ని. దాని సెల్ఫ్ రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అనేది. నెక్స్ట్ ఆపరేటింగ్ టెంపరేచర్. సో దానికి పర్టికులర్గా ఇండక్టర్కి ఎంత టెంపరేచర్ ఉంది అనేది ఆపరేటింగ్ టెంపరేచర్. నెక్స్ట్ ఇంపిడెన్స్ రేంజ్. ఇంపిడెన్స్ అంటే మనం జెడ్తో చూపిస్తాము. ఈ జెడ్ అనేది ఏంటంటే ఏసీ సర్క్యూట్లో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఈ 3 వాల్యూస్ తీసుకున్న తర్వాత ఉండేది ఇంపిడెన్స్ అన్నమాట. Z² నార్మల్గా X² ప్లస్ అంటే R² ప్లస్ JX అని ఉంటుంది వాల్యూ. అది మీకు ఏసీ సర్క్యూట్స్లో వస్తుంది మనం దాన్ని ఇంపిడెన్స్ అంటాం. ఇంపిడెన్స్ని నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే ఎంత టర్న్స్ ఉన్నాయి అంటే ఎన్ని చుట్లు ఉన్నది అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద ఇండక్టర్ వైర్. నెక్స్ట్ పర్మియబిలిటీ అంటే ఇట్ ఈజ్ ద మీడియం. సో ఈ 17 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 17 పాయింట్స్ నార్మల్గా స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఇండక్టర్. ఈ 17 పాయింట్స్ జస్ట్ మీరు గుర్తుపెట్టుకున్నాను. అంటే ఈ స్పెసిఫికేషన్ ఆఫ్ ఇండక్టర్లో ఈ 17 పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది ఈ సింపుల్గా ఉన్నాయి, జస్ట్ మీకు ఒప్పుకుంటే చదవండి, లేదు అంటే అది జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకోండి. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇది రిపీటెడ్ క్వశ్చన్ మనం స్ట్రే ఇండక్టెన్స్ అండ్ స్ట్రే కెపాసిటెన్స్ అనేది ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు అడిగారు అనమాట స్ట్రే ఇండక్టెన్స్ అండ్ స్ట్రే కెపాసిటెన్స్ అంటే ఏంటి అని అడిగారు. సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే నార్మల్గా బాబా జాయిన్ అయ్యాడు. ఓకే, లాలు ప్రసాద్ నాకు తర్వాత ఒకసారి అటెండెన్స్ పంపునాను. ఓకే మ్యామ్. సో స్ట్రే ఇండక్టెన్స్ అండ్ స్ట్రే కెపాసిటెన్స్. సో అంటే ఏంటి అంటే మీకు కొంచెం ఇది నీట్గా చెప్తాను, ఒకసారి వినండి. అంటే చదువుకుంటే 1 by 1 చెప్తాను, ఎందుకంటే ఇది ఇంతకుముందు అడిగిన క్వశ్చన్. స్ట్రే ఇండక్టెన్స్ అంటే నార్మల్గా స్ట్రే ఇండక్టెన్స్ ఈజ్ అన్ఇంటెండెడ్ అండ్ అన్వాంటెడ్ ఇండక్టెన్స్ ఇన్ సర్క్యూట్. నార్మల్గా ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో మా ఫ్లక్స్ నార్మల్గా వెన్ఎవర్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ కండక్టింగ్ మెటీరియల్ అరౌండ్ ద కండక్టర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఫార్మ్డ్. అప్పుడు ఏమవుతుందంటే మనకి అందులో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఫారడేస్ లా. సో అక్కడ ఏంటంటే ఇండక్టర్స్లో ఏంటంటే మనకి అన్వాంటెడ్ ఇండక్టెన్స్ అంటే వేస్టేజ్ ఆఫ్ ఇండక్టెన్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాన్ని మనం అన్వాంటెడ్ ఇండక్టర్స్ని స్ట్రే ఇండక్టెన్స్ అంటాం. సో ఇదేమొస్తుందంటే ఇండక్టెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ విత్ ఇన్ ఇండక్టర్. అదేంటంటే మనకి ఆ ఇండక్టర్లలోనే ఎగ్జిస్ట్ కాదు, దాని చుట్టుపక్కల మనకి అన్వాంటెడ్ ఇండక్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎనీ వైర్స్ ఆర్ కాంపోనెంట్ లీడ్స్ దట్ హ్యావ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దెమ్
ఇట్ క్రియేట్స్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఇండక్టివ్ ఇప్పుడు రెసిస్టర్ ఉందనుకున్నాను, మీరు రెసిస్టర్ రియల్గా చూసారు కదా కాలేజ్లో. ఆ రెసిస్టర్తో పాటు మనకి ఏమున్నాయి, 2 లీడ్స్ ఉన్నాయి. 2 లీడ్స్ ఉంటాయి అంటే మనకి రెండు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అని పెడతాం కదా. ఆ లెడ్స్ ఏం చేస్తాయంటే ఆ లెడ్స్ నుంచి కరెంటు పోయినప్పుడు మనకు ఆ లెడ్స్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే అది కూడా కండక్టింగ్ మెటీరియల్ కనుక. సో వెన్ దీస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్ దే కెన్ ప్రొడ్యూస్ అన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే ఈ లెడ్స్ నుంచి నార్మల్గా ఇండక్టివ్కి కూడా ఒక పాజిటివ్ ఒక లెడ్ ఉంటుంది, నెగిటివ్, 2 టెర్మినల్స్ ఉంటాయి అన్న, పాజిటివ్ నెగిటివ్. ఎట్లా అంటే చూపిస్తాం. సో ఇది ఇండక్టర్ కదండి, ఇది ఒకటి పాజిటివ్, ఇది ఒక నెగిటివ్, వీటిని లెడ్స్ అంటాం. సో ఇవి ఏమవుతుందంటే టర్మినల్స్, నార్మల్గా పాజిటివ్ టర్మినల్ నెగిటివ్ టర్మినల్ అనుకోవచ్చు. సో ఇందులో నుంచి కరెంటు ఫ్లో అయింది అనుకున్నాను. ఇట్లా కరెంటు ఫ్లో అయినప్పుడు ఏంటంటే మనకి ఈ కాయిల్లో కాకుండా ఈ లెడ్స్లో కూడా మనకి కరెంటు ఫ్లో అయినప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది. సో అది సో అదేమవుతుందంటే ఇట్ ప్రొడ్యూస్ ద ఇండక్టివ్, అది మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దస్ వైర్స్ ఆర్ కాంపోనెంట్స్ లెడ్స్ కెన్ యాక్ట్ యాజ్ ఇండక్టర్. అప్పుడు ఏంటంటే ఆ కాంపోనెంట్ యొక్క లెడ్స్ కూడా మనకి ఇండక్టర్ లాగా వర్క్ చేస్తుంది. ఇఫ్ దే ఆర్ లాంగ్ ఇన్నర్, అంటే మనకి కొంచెం లెడ్స్ పొడుగున్నాయి అనుకున్నాను, అప్పుడు ఏంటంటే ఆ లెడ్స్ కూడా మనకి ఇండక్టర్ లాగా వర్క్ చేస్తాయి. సో సచ్ ఎఫెక్ట్స్ ఆర్ ఆఫ్టెన్ ప్రెజెంట్ విత్ ఇన్ సర్క్యూట్. నార్మల్గా కానీ మనకి సర్క్యూట్లో ఇండక్టెన్స్ అనేది ప్రెజెంట్లో ఉంటుంది. ఈవెన్ దో దే ఆర్ నాట్ ఇంటెండెడ్, దిస్ అన్ఇంటెండెడ్ ఇండక్టెన్స్ ఇస్ రిఫర్ టు స్ట్రే ఇండక్టెన్స్. ఏదైతే మనకి ఎగ్జాక్ట్ కాల్లో కాకుండా అడిషనల్గా పాజిటివ్ టర్మినల్ కానీ నెగిటివ్ టర్మినల్ నుంచి కానీ ఇండక్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం స్ట్రే ఇండక్టెన్స్ అంటాం. స్ట్రే ఇండక్టెన్స్ అంటే అన్వాంటెడ్ ఇండక్టెన్స్, వేస్ట్ ఇండక్టెన్స్ మనం స్ట్రే ఇండక్టెన్స్ అంటాం. మనం సింపుల్గా చెప్పాలంటే అన్వాంటెడ్ ఇండక్టెన్స్ ఇస్ ద స్ట్రే ఇండక్టెన్స్. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, లెడ్స్ ఆఫ్ ద కాయిల్, అండ్ ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ ఏ డిస్టర్ప్షన్ ఆఫ్ నార్మల్ కరెంట్ ఫ్లో ఇన్ సర్క్యూట్. సో ఆ ప్రొడ్యూస్ అయ్యే ఇండక్టెన్స్ ఏమవుతుందంటే మనకి కరెంటు ఫ్లోలో డిస్టర్బ్ చేస్తుంది. ఎట్లా, వాట్ ఈజ్ ఇండక్టెన్స్? ఇండక్టెన్స్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంటు ఫ్లో. కరెంటు ఫ్లోలో చేంజ్ని ఇది ఆపోజ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అందులో మనకి డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట, కరెంటుని ఈ అన్వాంటెడ్ ఇండక్టెన్స్ అనేది డిస్టర్బ్ చేస్తుంది. సో అక్కడ ప్రొడ్యూస్ అయ్యే నార్మల్ ఇండక్టెన్స్ని స్ట్రే ఇండక్టెన్స్ అంటారు. ఇది ఏంటంటే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అన్న, ఒకసారి కొంచెం చదువుకొని ప్రిపేర్ ఇవ్వండి. నెక్స్ట్ స్ట్రే కెపాసిటెన్స్, ఇంకొక టాపిక్ చెప్తే మనకి ఇది అయిపోతుంది మనం. సో నెక్స్ట్ స్ట్రే కెపాసిటెన్స్. సో స్ట్రే కెపాసిటెన్స్ అంటే ఏంటి, నార్మల్గా స్ట్రే కెపాసిటెన్స్ ఈజ్ అన్ఇంటెండెడ్ అండ్ అన్వాంటెడ్ కెపాసిటెన్స్ ఇన్ ఏ సర్క్యూట్. సేమ్ అది కూడా అట్లా, ఇది కూడా స్ట్రే కెపాసిటెన్స్ మీన్స్ అన్వాంటెడ్ కెపాసిటెన్స్ ఇన్ ది సర్క్యూట్. సర్క్యూట్లో ఏదైతే వేస్ట్ కెపాసిటెన్స్ ఉంటుందో అది అదే అక్కడ అన్వాంటెడ్ ఇండక్టెన్స్, ఇక్కడ అన్వాంటెడ్ కెపాసిటెన్స్. సో కెపాసిటెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ విత్ ఇన్ కెపాసిటర్. ఇది కూడా మనకి కెపాసిటర్లో డైరెక్ట్గా ప్రొడ్యూస్ కాదు. సో ఎనీ టూ సర్ఫేసెస్ ఎట్ డిఫరెంట్ electric potential and that are close enough together to generate an electric field have capacitance and thus acts like a capacitor. నార్మల్గా ఏంటంటే మన ఇండక్టర్లో ఏం తీసుకున్నామన్నా, ఒక కాయిల్కి పాజిటివ్ టర్మినల్ నెగిటివ్ టర్మినల్ ఒకవేళ లెంత్గా ఉంటే మనకి అన్వాంటెడ్ ఇండక్టెన్స్ ప్రొడ్యూస్ అయింది అన్నాం కదా. సేమ్ అట్లా కెపాసిటెన్స్ ఏంటంటే మనం 2 ప్యారలల్ ప్లేట్ తీసుకుంటాం. కెపాసిటెన్స్ లాస్ట్ క్లాస్లో చెప్తాం కదా, ఒక పాజిటివ్ ప్లేట్ ఒక నెగిటివ్ ప్లేట్. ఆ 2 ప్లేట్లలో ఉండేది నార్మల్గా అందులో ఎగ్జిస్ట్ అయ్యే డిఫరెంట్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటే వోల్టేజ్ డిఫరెన్స్ అన్నమాట. అండ్ దట్ ఆర్ క్లోజ్ ఇనఫ్ టుగెదర్ టు జనరేట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ హ్యావ్ కెపాసిటర్. సో ఎప్పుడైతే 2 ప్యారలల్ ప్లేట్లో మనకి అంటే 2 క్లోజ్ ఇనఫ్ టుగెదర్ టు జనరేట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆ 2 ప్లేట్స్ దగ్గరికి వస్తాయో అప్పుడు
అండ్ దస్ యాక్ట్స్ లైక్ ఏ కెపాసిటర్. మనకి రెండు ప్యారలల్ ప్లేట్స్ తీసుకొని పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్ అయినప్పుడు మనకి కెపాసిటెన్స్ ప్రొడ్యూస్ అవుతే అది కెపాసిటెన్స్. Such effects are often present within circuit even though they are not intended. This unintended capacitance is referred to as stray capacitance, and it can be result in a disruption of the normal current flow in a within capacitor. So మనం నార్మల్గా ఇండక్టర్లో వచ్చేసేమో అన్వాంటెడ్ ఇండక్టెన్స్ అనేది లెట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కెపాసిటెన్స్లో టూ ప్యారలల్ ప్లేట్స్ తీసుకుంటున్నాను నేను. ఆ ప్యారలల్ ప్లేట్స్లో మధ్యలో అంటే రెండింటికి మధ్యలో క్లోజ్ ఇనఫ్ టుగెదర్ టు జనరేట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నార్మల్గా మనకి బ్యాటరీ నుంచి ఏమవుతుందంటే ఛార్జ్ అవుతుంది కెపాసిటర్లో. ఆ ఛార్జ్ కెపాసిటీని మీన్స్ దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెంట్. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి సర్క్యూట్లో విత్ సర్క్యూట్లో కెపాసిటెన్స్ అనేది ప్రెజెంట్ అవుతుంది. సో అదేంటంటే ఆ కెపాసిటెన్స్ కూడా మనకి అవసరం ఉండదు. సో దాన్ని కూడా మనం స్టే కెపాసిటెన్స్ అంటాం. స్టే కెపాసిటెన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద అన్వాంటెడ్ కెపాసిటెన్స్. ఒక్కసారి స్టే కెపాసిటెన్స్ అండ్ స్ట్రే ఇండక్టెన్స్ అది ఒక్కసారి అడిగారు నేను. నెక్స్ట్ కోర్ మెటీరియల్స్. ఈ కోర్ మెటీరియల్స్ వచ్చేసి ఏంటంటే మనకి 10 ఉంటాయి నేను. అంటే మనకి కోర్ మెటీరియల్స్ 10 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. సో the performance of inductor is dependent on the design of the core. నార్మల్గా ఏంటి అంటే మనకి కోర్ మెటీరియల్ అనేది దాని కోర్ డిజైన్ పైన డిపెండ్ అవుతుంది అండ్ మెటీరియల్ పైన డిపెండ్ అవుతున్నాను. బికాస్ ద కాయిల్ ఈజ్ wound around the core, it directly affects inductance. These cores are magnetic materials with high magnetic permeability used to guide magnetic fields in inductor. సో నార్మల్గా ఇండక్టర్లో ఏంటి అంటే మనం కాయిల్స్ చుట్టంగానే ఆ చుట్టే కోర్ మెటీరియల్ నార్మల్గా ఏం మెటీరియల్స్ ఉంటుంది అని అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేసే కోర్ నార్మల్గా ఐరన్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఐరన్ పౌడర్, ఫెర్రైట్ మెటీరియల్స్, సెరామిక్ మెటీరియల్, సిలికాన్ స్టీల్ మెటీరియల్. నార్మల్గా మనకి ట్రాన్స్ఫార్మర్లో వాటర్ వీటిలో ఎక్కువ సిలికాన్ స్టీల్ యూజ్ చేస్తారు కదా, సిలికాన్ స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఎయిర్ కావచ్చు, అలాయ్స్, మ్యాంగనీస్, జింక్, ఫెర్రైట్, మాలిబ్డినం, పర్మలాయ్ పవర్. అంటే నార్మల్గా అలాయ్స్ అంటే ఏంటంటే మిక్స్డ్ కాంబినేషన్ అన్నమాట. మాలిబ్డినం, పర్మలాయ్ పవర్, నికెల్, జింక్, ఫెర్రైట్ అండ్ సెండస్ట్. సో ఇవేంటంటే ఈ మెటీరియల్ వచ్చేసి మెయిన్గా మనం కోర్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ఐటమ్స్. ఇందులో కూడా మీరు ఒక 4-5 గుర్తుపెట్టుకున్నాను. ఇన్ కేస్ ఆఫ్ 1 మార్క్కి వాట్ ఆర్ ద కోర్ మెటీరియల్స్ అన్నాడనుకో మీరు ఒక 4-5 గుర్తుపెట్టేసుకొని ఇది కూడా చేయొచ్చు. ఇందులో మనకి తక్కువ వెయిటేజ్ ఉంది, మీరు ఆ వెయిటేజ్ చూసుకున్నాను. ఇది మీకు లాస్ట్ టాపిక్, అప్లికేషన్స్ ఆఫ్ ఏఎఫ్ అండ్ ఆర్ఎఫ్ చోక్స్. అప్లికేషన్స్ ఆఫ్ ఏఎఫ్ ఆర్ఎఫ్ అంటే నార్మల్గా మనకి ఆడియో ఫ్రీక్వెన్సీ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ చోక్. ఓన్లీ అప్లికేషన్స్ ఏమన్నా దీనికి వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఏఎఫ్ అండ్ ఆర్ఎఫ్ చోక్స్ ఇస్తారు. జస్ట్ ఒకసారి చెప్తాం. ఏ చోక్ అంటే నథింగ్ ఈజ్ ద కాయిల్ అన్న ఇండక్టర్. చోక్ అంటే మనకి ఏమంటారు ట్యూబ్లైట్కి చోక్ ఉంటుంది కదా, అదే చోక్ అంటే నథింగ్ ఈజ్ ద ఇండక్టర్. A choke is the field of electronics is an inductor that blocks alternating current of a higher frequency. నార్మల్గా చోక్ ఏం చేస్తుందంటే ఏమన్నా మనకి హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఏమన్నా వస్తే అది బ్లాక్ చేస్తుంది, కరెంట్ చేంజెస్ కాకుండా. సో ఒక 10 minutes ఉంది నాన్న క్లాసు, వినండి. ఒక 9 minutes ఉంది క్లాసు, వినండి నాన్న. అయిపోయింది, ఇంకొక 5 minutes నా క్లాస్ అయిపోద్ది. సో చోక్ మామూలుగా ఈ చోక్ ఏం చేస్తుందంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీని బ్లాక్ ద ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ అలోస్ పాసింగ్ లోవర్ ఫ్రీక్వెన్సీ ఆర్ డీసీ కరెంట్. నార్మల్గా ఏంటంటే ఈ చోక్ అనేది ఇట్ అలోస్ ద లోవర్ ఫ్రీక్వెన్సీ ఆర్ డీసీ కరెంట్ని అలో చేస్తుంది. సో దెర్ ఆర్ సెవరల్ కైండ్స్ ఆఫ్ చోక్స్.
అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఆర్ఎఫ్ చోక్. ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ అండి. ఆర్ఎఫ్సి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ చోక్. ఇట్ ఈస్ destined to provide high impedance at higher frequencies used for example in radio communication. సో నార్మల్గా వచ్చేసి మీకు 17 మెంబర్స్ వచ్చారు ఇప్పటికి. సో ఆర్ఎఫ్ చోక్ అంటే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ చోక్. ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ చోక్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ ఎక్కడ యూజ్ చేస్తారంటే నార్మల్గా రేడియో కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ వచ్చేసి రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. సో ఆర్ఎఫ్ చోక్స్ ఆర్ కామన్లీ యూజ్ ఫర్ పాసింగ్ ఆర్ బ్లాకింగ్ సిగ్నల్స్. నార్మల్గా మనకి ఏంటంటే మీరు రేడియో ఎఫ్ఎం వింటారు కదా, అప్పుడు ఏంటంటే మనకు కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మనం ఫ్రీక్వెన్సీ బ్యాండ్ చేంజ్ చేస్తుంటాం. సో అక్కడ ఏంటంటే నార్మల్గా మనం పాసింగ్ ఆర్ బ్లాకింగ్ సిగ్నల్స్కి అంటే మనం ట్యూన్ చేంజ్ చేసిన కొద్దీ సిగ్నల్ పాస్ అన్న అవుతుంది, లేదంటే బ్లాక్ అన్న అయిపోతుంది. ఒక కట్ అయిపోయి ఇంకో సిగ్నల్ వస్తుంది. సో ఇక్కడ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ చోక్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ passing or blocking signals. RF chokes can also be used for wider frequency range, then it can be read in the data sheet. సో నార్మల్గా ఏంటంటే మనకి ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ డేటా షీట్లో కూడా రీడ్ అవుతుంది. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆర్ఎఫ్ చోక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రేడియో కమ్యూనికేషన్ ఫర్ పాసింగ్ అండ్ బ్లాకింగ్ ద సిగ్నల్స్. అది ఒకటి గుర్తుపెట్టుకున్నాను. అంటే ఒకవేళ 1 మార్క్ ఇచ్చారు అనుకోండి, వాట్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ ఆర్ఎఫ్ అండ్ ఏఎఫ్ అన్నాడు అనుకోండి. ఆర్ఎఫ్ అంటే రేడియో కమ్యూనికేషన్, ఏఎఫ్ అంటే నార్మల్గా మనకి ఆడియో కమ్యూనికేషన్. సో దీంట్లో వచ్చేసి ఏంటి మనకి ఏఎఫ్సి చోక్స్ వచ్చేసి ఆర్ ఇంజనీర్ టు స్పెసిఫై బ్లాక్ ఆడియో అండ్ పవర్ లైక్ ఫ్రీక్వెన్సీస్ వైల్ అలోయింగ్ డీసీ టు పాస్ త్రూ. సో ఇది వచ్చేసి మనకి ఆడియోలో యూజ్ చేస్తాం. రేడియో అంటే ఏంటంటే ఓన్లీ మనకి నార్మల్గా మనకి ఓన్లీ ఆడియోనే వినిపిస్తుంది. సో ఇక్కడ వచ్చి ఆడియో ఫ్రీక్వెన్సీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ, ఇది ఆడియో ఫ్రీక్వెన్సీ. సో ఆడియో ఫ్రీక్వెన్సీ ఏంటి మరి ఏది నార్మల్ స్పెషల్లీ బ్లాక్ ఆడియో అండ్ పవర్ లైన్ ఫ్రీక్వెన్సీస్ వైల్ అలోయింగ్ డీసీ టు పాస్ త్రూ. నార్మల్గా మనకి సిగ్నల్స్ పాస్ చేయడానికి యూజ్ చేస్తాం ఆడియో ఫ్రీక్వెన్సీస్ని. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ఎఫ్సి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ chokes are engineered to block only radio frequencies while allowing DC and audio to pass through. సో ఇక్కడ మీకు ఏం లేదన్నా సింపుల్గా చెప్పాలి అంటే ఆర్ఎఫ్సి వచ్చేసి మనకి రేడియో కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు. ఏఎఫ్సి వచ్చేసి ఓన్లీ బ్లాకింగ్ ఇన్ ఆడియో ఫ్రీక్వెన్సీలో యూజ్ చేస్తారు. ఓన్లీ దీస్ ఆర్ ద 2 అప్లికేషన్స్ ఆఫ్ ఏఎఫ్ అండ్ ఆర్ఎఫ్ చోక్స్. సో ఇది ఒక్కటే టాపిక్. లాస్ట్ వన్ కామన్ ఫాల్స్ ఇన్ ఇండక్టర్. కామన్ ఫాల్స్ ఇన్ ఇండక్టర్. సో ఈ కామన్ ఫాల్స్ ఏంటి, ఇండక్టర్లో ఏమేమి ఫాల్స్ వస్తాయి అని అంటే ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్, టర్న్ ఫాల్ట్. ఇది కూడా ఒకసారి 1 మార్క్ క్వశ్చన్ అడిగింది నాన్న. ఒకసారి 1 మార్క్ అడిగాడు, ఒకసారి 3 మార్క్స్ అడిగాడు. వాట్ ఆర్ ద కామన్ ఫాల్స్ ఇన్ ఇండక్టర్ అని. ఇది మీరు ఏం లేదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అండ్ టర్న్ ఫాల్ట్. సో ఇది ఒకసారి మీరు ఏం చేస్తారంటే నాన్న, ఇది ఇంతే చాప్టర్, 5th చాప్టర్ ఇంతే ఉంది. సో దీంట్లో బేస్ చేసుకుని ఏంటంటే మీకు దీని వెనకాల వేరే ఫార్ములాస్ అవి ఏం లేవు. మీరు ఒక్కసారి ఒక 5 మినిట్స్ ఉంది నాన్న, 5 మినిట్స్ అయితే క్లోజ్ అవుతుంది. మీకు దీంట్లో వచ్చేసి ఇండక్టర్ డెఫినేషన్స్ నేర్చుకోండి, ప్లస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండక్టర్స్, నెక్స్ట్ సింబల్స్, నెక్స్ట్ ఒకటి స్పెసిఫికేషన్ లిస్ట్ 17 ఉన్నాయి కదా, ఓన్లీ స్పెసిఫికేషన్ 17 లిస్టులో కొన్ని నేర్చేసుకోండి. నెక్స్ట్ పారామీటర్స్, ఆ పారామీటర్స్ అంటే వాటర్ చూస్తే చూడండి. నెక్స్ట్ స్ట్రే ఇండక్టెన్స్, స్ట్రే కెపాసిటెన్స్ ఒకటి అంటే వాటర్ అనేది నేర్చుకున్నాను. ఎన్ని కోర్ మెటీరియల్స్ ఉన్నాయి, 10 టైప్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ ఏఎఫ్ అండ్ ఆర్ఎఫ్ చోక్స్, కామన్ ఫాల్స్ ఇన్ ఇండక్టర్స్. ఇది సింపుల్. మరి ఇది మీకు వెయిటేజ్ పెంచి ఇచ్చడం నేను చూడలేదు, అందుకని ఏంటంటే సింపుల్గా ఉంటుంది. ఇది మీరు చిన్నగా చదివితే మీకు ఫుల్ వెయిటేజ్ కవర్ చేసుకోవచ్చు మనం, అంటే అట్లా పాస్ అయిపోవచ్చు. సో ఇందులో క్వశ్చన్స్ కూడా ఏమి ఇచ్చాడు, ఇంకొక 4 మినిట్స్ ఉందన్నా. ఇందేమి ఇచ్చాడు, క్లాసిఫై వేరియస్ ఇండక్టర్స్, డ్రా ద సింబల్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్, లిస్ట్ కామన్ ఫాల్స్ ఇన్ ఇండక్టర్స్. సో ఇట్లా మీకు సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ క్వశ్చన్స్ ఒకసారి ఇక్కడైతే ఏమున్నాయో అవే ఒక్కసారి ప్రిపేర్ కండి నాన్న. ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నా.
సో మీకు ఇంకొకటి సిక్స్త్ చాప్టర్ ఉంటుంది నాన్న. ఇది సింపుల్ చాప్టర్. నేను మీకు ఇంకొక రోజు ఇట్లా టైం తీసుకొని మీకు ఒక 2 క్లాసులలో సిక్స్త్ చాప్టర్ కంప్లీట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మన కాలేజీలో ప్రాక్టికల్స్ అవుతున్నాయి కదా. ఈరోజు ప్రాక్టికల్స్ చేశారన్న కాలేజీలో వెళ్ళినా రెస్పాండ్ కండి అమ్మా. ప్రాక్టికల్ చేశారన్నా ఈరోజు కాలేజీలో వెళ్ళిన వారు రెస్పాండ్ కండి అమ్మా. మాట్లాడండి. ఎవరు వెళ్ళారు ఈరోజు కాలేజీకి? బాయ్స్ ఆర్ గర్ల్స్? ఎవరు వెళ్ళిందన్నా? ఎవరు వెళ్ళలే? ఈరోజు మనకి పరమేశ్వర్ సార్ ఏమైనా మన ల్యాబ్ చేయించారమ్మా మీకు? వర్క్షాప్ ఏమైనా బీడబ్ల్యూ చేయించారన్నా? ఎవరన్నా ఇంతకుముందు రెస్పాండ్ అయింది ఎవరు? అలాగే సార్ నాకు 17 మెంబర్స్ ఏమో వచ్చారు కదా, వాళ్ళ ప్రజెంటేజ్ కొంచెం లిస్ట్ పంపించు. ఎవరినైనా ఈరోజు కాలేజ్కి వెళ్ళింది ఎవరు? సంజన వెళ్ళావమ్మా కాలేజ్కి? సంజన సరేనా? శశివర్ధన్ ఎవరు వెళ్ళలేదా? సరేనా? సో నేను ఈ వీక్లో ఇంకొక 2 పీరియడ్స్ తీసుకుంటున్నాను. ఆ 2 పీరియడ్స్లో మీకు సెమీ కండక్టింగ్ డివైజెస్ ఉంది. ఇంకా అట్లనే అవి వీడియోస్ కూడా ఉన్నాయి. నేను వీడియో కూడా షేర్ చేస్తాను, క్లాస్ వీడియోస్. ఈ 2 క్లాసెస్లో 6th కంప్లీట్ చేస్తా. సో ఈ 5th ఏంటంటే మీరు నేను వెయిటేజ్ చూడలేదు నాన్న. కొత్త క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా, ఒకసారి వెయిటేజ్ చూసుకొని 5th చిన్నగా ఉంది కనుక ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయితే ఏంటంటే మీకు ఇలా ఫుల్ మార్క్స్ వస్తాయి, ఈజీగా పాస్ అవ్వచ్చు. సో అందుకని ఇది ప్రిపేర్ కండి. మీకు టైం ఉన్నప్పుడు ఇప్పుడే కూర్చొని ఒక అర్ధగంట ప్రిపేర్ అయినా అనుకోండి, ఇది చాప్టర్ అయిపోతుంది. మీకు 9th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో లాస్ట్కి ఉంది ఎగ్జామ్. ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎట్లా క్లాస్ అయిపోయింది మీకు పీడిఎఫ్ కూడా దాంట్లో పెట్టా. ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేసి వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ఇవే క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ కండి. సేమ్ క్వశ్చన్స్ ఇవే ప్రిపేర్ కండి. ఈ ఫాల్ట్ని చూసుకోండి. ఫాల్ట్ కూడా ఇంతకుముందు 3 మార్క్స్కి అడిగారు కదా, 1 మార్క్ కూడా అడిగారు. ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్, టర్న్ టు టర్న్ ఫాల్ట్. సో ఒక్కసారి ఇది చూసుకుంటే ఏంటంటే మీరు 5th చాప్టర్ టోటల్గా మీకు ఎంత వెయిటేజ్ ఉందో అంతా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ కూర్చోండి, కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకుంటే నేను మీకు నెక్స్ట్ సెమీ కండక్టింగ్ డివైజెస్ ఒకటే చాప్టర్ ఉంది. అది కూడా సింపులేనా, అంటే దీనికంటే కొంచెం లెంతీగా ఉంటుంది. అందులో వచ్చేసి మనకి పిఎన్ జంక్షన్, జీనార్ డయోడ్ ఇది ఉంది. ఇది ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా చేసి ఉన్నాయి, నేను అవి కూడా పంపిస్తా. వీలైతే నేను మీకు అది క్లాస్ కూడా తీసుకుంటా. ఓ రోజు ఈవినింగ్ ఇదే టైంకి తీసుకుంటాను నేను. సో అది కంప్లీట్ చేసుకోండి. లోపల ఏంటంటే ఈరోజు ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేసి అందరూ కూడా మీరు ఇది 5th చాప్టర్ ప్రిపేర్ అవ్వండి. 5th చాప్టర్ ప్రిపేర్ అయితే ఏంటంటే మీకు వెయిటేజ్ మార్క్స్ కవర్ అవుతాయి. 6th వచ్చేసి మీకు సింపుల్ అన్న పిఎన్ జంక్షన్ ఒకటి, నార్మల్ జీనార్ డయోడ్ ఒకటి, వోల్టేజ్ రెగ్యులేషన్, ట్రాన్సిస్టర్స్, కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. సో అదే